టీసాట్ వీక్షకులకి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మరొకసారి సాదా బైనామాల సమస్య మళ్ళీ తెరపైకి వచ్చింది. గౌరవ హైకోర్టు ఈ మధ్యనే సాదా బైనామా ప్రక్రియపై ఉన్న స్టే ఎత్తేయటము, ప్రభుత్వము సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేయమని చెప్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఈ సాదా బైనామాల ద్వారా భూములు కొన్న రైతులకు పట్టాలు వచ్చే అవకాశం మళ్ళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసలు ఈ సాదా బైనామాల సమస్య ఏంటి, ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటిదాకా జరిగిన ప్రయత్నం ఏంటి, కొత్తగా వచ్చిన భూభారతి చట్టం కానీ నియమాలు కానీ ఈ సాదా బైనామాకి ఎట్లాంటి పరిష్కారాలు సూచిస్తున్నాయి, ఇప్పుడు సాదా బైనామా క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పట్టా తెచ్చుకోవాలంటే ఎలాంటి విధి విధానాలు ఉంటాయి, సాదా బైనామాల ద్వారా కొన్న రైతు ఎలాంటి సాక్ష్యాధారాలని రెవెన్యూ యంత్రాంగం ముందు ఉంచాల్సి వస్తుంది, ఒకవేళ గనక ఈ ప్రక్రియ ద్వారా సాదా బైనామా క్రమబద్ధీకరణ కాకపోతే ఎవరికి అప్పీల్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా అంశాలపైన ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సాదా బైనామాలపై కొంత లోతైన విశ్లేషణ ఈ కార్యక్రమంలో మనం చేద్దాం. ఎందుకంటే ఇది రెవెన్యూ యంత్రాంగానికి ఉపయోగపడాలి. ఎవరైతే సాదా బైనామా సమస్యతో బాధపడుతున్నారో వారికి పరిష్కారం చూపించే దిశగా ఈ రోజున ఉండే సమాచారం ఉంచే ప్రయత్నం చేస్తాం. ముందుగా మనం ఎవరైనా సరే ఈ భూముల క్రయ విక్రయాలు జరిగినప్పుడు సాధారణంగా జరిగిన ప్రక్రియ ఏంటి, ఈ సాదా బైనామా భూమి కొనుగోలు ఏంటో ఒక వ్యత్యాసాన్ని చూద్దాం. మీకు అందరికీ తెలుసు, ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలంటే ఓ వ్యవసాయ భూమో, ఓ ఇంటి స్థలమో, ఓ ఇల్లు కానీ, ఒక అపార్ట్మెంట్ కానీ, ఏదైనా ఒక ఆస్తి కొనుగోలు చేస్తున్నప్పుడు ఆ లావాదేవీని రిజిస్ట్రేషన్ చేయటం అనేది కంపల్సరీ. రిజిస్ట్రేషన్ చట్టము, స్టాంప్ చట్టం ఏం చెప్తుంది అంటే 100 రూపాయల కంటే పైన విలువ ఉన్న ఏ స్థిరాస్తిని కొనుగోలు చేసినా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే సంబంధిత రికార్డులో, రెవెన్యూ రికార్డు అయితే రెవెన్యూ రికార్డులో, మున్సిపల్ రికార్డులోనో, పంచాయతీ రికార్డులోనో మ్యూటేషన్ చేసుకుంటే ఆ స్థలమో లేదా ఆ ఇల్లు మన పేరు మీద మారిపోతుంది. ఆ తర్వాత ఆ స్థలం నుంచి రావాల్సిన ఏ బెనిఫిట్ అయినా పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ ప్రాంతంలో ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో కూడా వ్యవసాయ భూముల కొనుగోలు నిన్న మొన్నటి వరకు కూడా నోటి మాట ద్వారా, తెల్ల కాగితాల మీద, స్టాంపు కాగితాల మీద, కొన్ని సందర్భాలలో అగ్గిపెట్టె వెనకాల, సిగరెట్ పెట్టె వెనకాల కూడా భూమి అమ్మకాలు కొనుగోలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు జరిగినాయి అంటే, మీరు ఒక 30-40 ఏళ్ళ వెనక్కి వెళ్ళే కనుక ఆలోచన చేస్తే అంతా నమ్మకం మీద జరిగిపోయేది. ఒక ఆయన భూమి అమ్ముతున్నాడు, ఇంకొక ఆయన భూమి కొంటున్నాడు. డబ్బులు చెల్లించినట్టుగా ఓ కాగితం రాసుకుంటే భూమి వచ్చేసినట్టే. భూమికి సంబంధించిన కాగితాల అవసరం కూడా అంతగా లేదు. ఆ కాగితాలు ఉంటేనే ఆ భూమికి వచ్చే బెనిఫిట్లు వచ్చే సందర్భం ఏమీ లేదు కాబట్టి అదొక కారణము. రెండవది, భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్కి వెళ్తే మళ్ళీ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సి వస్తుందనే ఒక ఇబ్బంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే ఒక ఆలోచన లేకపోవటం, ఇట్లా పలు కారణాల వల్ల రిజిస్ట్రేషన్ చట్టం వచ్చి 120 ఏళ్ళు అయిపోయినా సరే ఆ చట్ట ప్రకారము స్థిరాస్తి కొనుగోలు చేస్తున్నప్పుడు రిజిస్ట్రేషన్ జరగకుండానే భూమి కొనుగోలు జరిగింది. అలా రిజిస్టర్డ్ కాని దస్తావేజు ద్వారా ఏవైతే కొంటామో ఆ క్రయ విక్రయాలనే సాదా బైనామా. సాదా అంటే తెల్ల కాగితాల మీద, బైనామా అంటే ట్రాన్సాక్షన్, లావాదేవీ. తెల్ల కాగితాల మీద జరిగిన లావాదేవీ అని అర్థం సాదా బైనామా అంటే. సాదా బైనామా ద్వారా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులు లక్షల సంఖ్యలో ఉన్నారు. 2020లో దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే దాదాపుగా 9,80,000 మంది రైతులు మేము సాదా బైనామాల ద్వారా కొన్నాము, మాకు పట్టాలు ఇవ్వండి అని దరఖాస్తు పెట్టుకున్నారు. ఇదేమి మొదటిసారి ఇచ్చిన అవకాశం కాదు. 2020లో 1989 నుంచి అవకాశాలు ఇస్తూ వచ్చినా సరే 89లో మొదలైన సాదా బైనామా ప్రక్రియ 2020 రోజు దరఖాస్తు కావాలని పలికితే కూడా మళ్ళీ కొత్తగా 10 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. మరి 89 కంటే ముందు సమస్య లేదా తెలంగాణలో అంటే, తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్ట ప్రకారము, అదేవిధంగా 36లో 48లో వచ్చిన 66 నిబంధనల ప్రకారం 66 రెగ్యులేషన్ ఉండేది. తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక 66 చట్టం ఉంది. అంతకంటే ముందు కూడా నిజాం పరిపాలనలో కూడా ఒక 66 చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం కావచ్చు, జమాబందీ నియమాల ప్రకారం కావచ్చు, ఎవరైనా భూమిని రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసినా లేదా నోటి మాట ద్వారానో రిజిస్టర్ కాని దస్తావేజాల కొనుగోలు చేసినా సరే ఈ లావాదేవీ మొదటగా గ్రామ స్థాయిలో ఉండే
ఒక రెవెన్యూ రికార్డులో నమోదవుతుంది. గ్రామ స్థాయిలో ఒకప్పుడు 40కి పైన రెవెన్యూ రికార్డులు ఉండేటివి. వాటిని కుదించి 96 నుంచి 11 రెవెన్యూ రికార్డులుగా మెయింటైన్ చేస్తూ వస్తున్న సందర్భం. 2020 తర్వాత ఆ రికార్డుల నిర్వహణ ఆగిపోయింది. ఎప్పుడైతే గ్రామ స్థాయిలో రెవెన్యూ రికార్డులు ఉండేటివో అందులో ఒక రికార్డు మార్పుల రిజిస్టర్ అని ఉంటుంది. ఆ గ్రామంలో ఎవరి భూమి ఎవరు కొనుగోలు చేసినా, అది ఏ విధంగా కొనుగోలు చేసినా, లేదా కౌలుకిచ్చినా, లేదా వారసత్వంగా భూమి మీద హక్కులు దఖలు పడినా, ఏ విధంగా ఒక భూమి ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతికి మారిన వెంటనే ఆ గ్రామంలో ఉండే రెవెన్యూ అధికారి మార్పుల రిజిస్టర్లో నమోదు చేసేవాళ్ళు. ప్రతి సంవత్సరం జమాబందీ జరిగినప్పుడు తహసీల్దార్ గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ మార్పుల రిజిస్టర్లో ఏవైతే రిజిస్టర్డ్ లావాదేవీ ద్వారా హక్కులు వచ్చాయో వాటికి ఆటోమేటిక్గా హక్కుల రికార్డులో నమోదు చేసేవారు తహసీల్దార్. ఏదైతే మార్పు రిజిస్టర్లో ఉండి ఈ రిజిస్ట్రేషన్ కాకుండా భూమి కొనుగోలు జరిగిందో వాటి మీద కూడా విచారణ చేసి కొనుగోలు చేసిన మాట వాస్తవం కనుక నిర్ధారణ జరిగితే వాటిని కూడా హక్కుల రికార్డులో నమోదు చేసి పహానీలో పట్టాకాలంలో వచ్చేది, పాస్ పుస్తకాల జారీ కూడా జరిగిపోయేది. ఈ ప్రక్రియ 1989 వరకు కూడా జరుగుతూ వచ్చింది. 89లోనే ఎందుకు సమస్య ఉత్పన్నమైంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1971లో ఒక కొత్త ఆర్ఓఆర్ చట్టం అప్పటి ప్రభుత్వం చేసింది. ఈ 1971లో చేసిన ఆర్ఓఆర్ చట్టము 1989 నుంచి అమల్లోకి వచ్చింది. ఎప్పుడైతే 71లో చట్టం వచ్చిందో ఈ 71 ఆర్ఓఆర్ చట్టం ఏమంటుంది అంటే ఎవరైనా సరే వ్యవసాయ భూమిని కనుక కొనుగోలు చేసి ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ చట్టము స్టాంప్ చట్ట ప్రకారము ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ జరిగితేనే వాళ్ళ పేర్లు హక్కుల రికార్డులో నమోదవుతాయి, వారికి మాత్రమే పాస్బుక్ ఇవ్వాలనేది 71 ఆర్ఓఆర్ చట్టంలో ఉన్న నిబంధన. ఆ నిబంధన ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆ చట్టం అమల్లోకి వచ్చిందే 89 నుంచి. ఈ 71లో చట్టం వచ్చినప్పటి నుంచి 89 వరకు కూడా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. అసెంబ్లీ కూడా చర్చ జరిగింది. ఏంటంటే ఈ నిబంధన కనుక మనం అమలు చేసినట్లయితే తెలంగాణలో ఎక్కువ శాతం మంది రైతాంగానికి మనం పాస్ పుస్తకాలే ఇవ్వలేము. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో కొనుగోలులన్నీ కూడా ఎక్కువ శాతం రిజిస్టర్ కాకుండానే జరిగిపోయినాయి. మరి రైతుకి కనుక పాస్ పుస్తకాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే అసలు ఆర్ఓఆర్ చట్టం తెచ్చిందే రైతు చేతిలో ఒక పుస్తకం పెట్టాలని, ఆ పుస్తకం ఉంటే ఆ రైతు వెళ్ళి బ్యాంకులో రుణం తెచ్చుకోవడానికో లేకపోతే సబ్సిడీ మీద ఎరువులో పురుగు మందులో తెచ్చుకోవడానికి ఒక సాక్ష్యంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆర్ఓఆర్ చట్టం వచ్చింది. ఈ విధంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేయని రైతులకు కనుక పాస్ పుస్తకాలు ఇవ్వకపోతే అసలు ఆర్ఓఆర్ చట్టమే ఆ చట్టం యొక్క లక్ష్యమే నెరవేరదని చర్చ వచ్చిన నేపథ్యంలో 1989 ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి వస్తున్న సందర్భంగా 71లో చేసిన చట్టానికి ఒక సవరణ తీసుకొచ్చి సెక్షన్ 5A సెక్షన్ 5B అని కొత్తగా చేర్చారు దాంట్లో ఆర్ఓఆర్ చట్టంలో. ఈ రెండు సెక్షన్లు ఏం చెప్తాయంటే ఎవరైనా సాదా బైనామాల ద్వారా భూములు కొనుగోలు చేస్తే వాటిని క్రమబద్ధీకరించే అధికారాన్ని తహసీల్దార్కి కట్టబెడుతూ తహసీల్దార్ కనుక వీటికి ఒక సర్టిఫికెట్ జారీ చేస్తే రిజిస్టర్డ్ కాని దస్తావేజు కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్కున్న విలువ వస్తుంది అనేది దాని సారాంశం. ఆ చట్టం ఏదైతే 89లో మారిందో అప్పటి నుంచి మొదలు పెడితే 2020 వరకు అంటే దాదాపుగా ఒక 30 ఏళ్ళకు పైగా ఈ సాదా బైనామా ప్రక్రియ జరుగుతూ వస్తూనే ఉంది. 89లో మొట్టమొదటిసారి సాదా బైనామా క్రమబద్ధీకరణకి అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు కండిషన్స్ ఏంటంటే ఇది అందరికీ వర్తించదు, కొనుగోలు చేసిన వ్యక్తి చిన్న సన్నకారు రైతు అయి ఉండాలి, కొనుగోలు చేసిన భూమి గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి అయి ఉండి ఈ కొనుగోలు కూడా 1989 కంటే ముందు జరిగి ఉంటేనే క్రమబద్ధీకరణకు అవకాశం ఉంది. 3 కీలకమైన కండిషన్స్: కొనుగోలు చేసిన వ్యక్తి చిన్న సన్నకారు రైతు అయి ఉండాలి, 89 కంటే ముందు కొనుగోలు చేసి ఉండాలి, గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి అయి ఉన్నట్లయితే తహసీల్దారు దాన్ని క్రమబద్ధీకరణ చేయొచ్చు. ఎట్లా చేస్తారంటే దరఖాస్తు పెట్టుకోవాలి. ఏ రోజైతే కొనుగోలు చేశారో కొనుగోలు చేసిన నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటే అంత. 89 కంటే ముందు 70లో కొంటే 70 నాటికి ఫీజు ఎంత ఉంది, 75లో కొన్నారు 75 నాటికి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటే అది కట్టినట్లయితే తహసీల్దార్ ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు. దాన్నే 13B సర్టిఫికెట్ అంటాము. ఆ చట్టంలో ఉన్న ఒక ఫార్మాట్ అది. ఈ సర్టిఫికెట్ ఏ రోజైతే వస్తుందో ఆ రోజు నుంచి ఈ దస్తావేజు సాదా డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్కున్న విలువ వచ్చేస్తుంది. ఆ విలువ వస్తుంది కాబట్టి తహసీల్దారు కొనుగోలు చేసిన వ్యక్తికి సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటుగా
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా ఒక సర్టిఫికేట్ పంపుతారు. దాన్నే 13C సర్టిఫికేట్ అంటాం. 13C సర్టిఫికేట్ సబ్ రిజిస్ట్రార్కి వెళ్తుంది కాబట్టి ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉండే రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్లో కూడా నమోదవుతుంది. మనం ఈసీ తీసుకున్నప్పుడు ఈసీలో కూడా ఇది కొనుగోలు కనపడుతుంది. అప్పటి వరకు ఈసీలో మనకు కనపడదు, ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ జరగలేదు కాబట్టి ఈసీ తీసినప్పుడు సాదాబైనామా కొనుగోలు అందులో రాదు. ఎప్పుడైతే క్రమబద్ధీకరణ జరుగుతుందో, సర్టిఫికేట్ ఎప్పుడైతే జారీ అవుతుందో ఆ రోజు నుంచి మనం ఈసీలో కూడా కనపడుతుంది. ఇది మొట్టమొదట్లో వచ్చిన నిబంధన. దీన్ని మళ్ళీ కాలక్రమేణా కొంత మార్చుకుంటూ ఆ తర్వాత కొనుగోలు తేదీని 1989 నుంచి 2000 సంవత్సరానికి మార్చారు. 31 డిసెంబర్ 2000, 31 డిసెంబర్ 2000 సంవత్సరం కనుక ముందు కొనుగోలు చేసినట్లయితే వాటిని కూడా క్రమబద్ధీకరణ చేయొచ్చు అని చట్టం మారింది, రూల్స్లో మార్పు తీసుకొచ్చారు. ఆ తర్వాత కూడా 2-3 సందర్భాలలో దరఖాస్తులకు ఆహ్వానం పలికితే 2000 సంవత్సరం నుంచి 2011-12 వరకు కూడా 2-3 సందర్భాలలో సాదాబైనామా క్రమబద్ధీకరణ జరిగింది. ఇక ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సర కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కూడా సాదాబైనామా క్రమబద్ధీకరణ చేయించుకోలేక పట్టాలు పొందని రైతులు లక్షల్లో ఉంటారనే ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వం ఒకసారి మళ్ళీ అవకాశం ఇచ్చింది. మళ్ళీ అవకాశం ఇస్తున్నప్పుడు 2 మార్పులు తీసుకొచ్చారు. ఒక మార్పు ఏంటంటే కొనుగోలు తేదీని 2000 సంవత్సరం నుంచి 2014 జూన్ 2కి మార్చారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఎవరు ఈ సాదాబైనామాదారు భూములు కొనుగోలు చేసినా వాళ్ళ క్రమబద్ధీకరణకు ఒక అవకాశం దొరికింది. అంటే డేట్ మళ్ళీ మారింది. మళ్ళీ 14 సంవత్సరాల కాలంలో కొనుగోలు చేసిన వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టే అవకాశం దొరికింది. దాంతోపాటుగా ఇంతకు మునుపు లేనట్టుగా డాక్యుమెంట్ లేకున్నా నోటి మాట ద్వారా జరిగిన కొనుగోళ్లను కూడా క్రమబద్ధీకరణ చేసే అవకాశం చట్టంలో కల్పించారు. అప్పటిదాకా ఏంటి, దస్తావేజు ఉంటేనే క్రమబద్ధీకరణ, దస్తావేజు లేకపోతే క్రమబద్ధీకరణ సాధ్యం కాదు. కానీ 2016లో అవకాశం ఇచ్చినప్పుడు ఓరల్ ట్రాన్సాక్షన్ని కూడా రెగ్యులరైజ్ చేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఇది 2వ మార్పు. ఇక 3వ మార్పు ఏంటంటే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ ఏదైతే కట్టాలనే నిబంధన ఉందో, భూమి కొనుగోలు చేసే నాటికి ఎంత స్టాంప్ డ్యూటీ ఎంత రిజిస్ట్రేషన్ ఫీ ఉంటే అది కట్టాలనే నిబంధన ఏదైతే ఉందో దాన్ని కూడా సడలించి ఎలాంటి ఫీజు లేకుండానే క్రమబద్ధీకరణ చేసే అవకాశాన్ని 2016లో అప్పటి ప్రభుత్వం కల్పించింది. ఆ అవకాశం ఇచ్చినప్పుడు మొదట్లో 1,00,000-1,50,000 దరఖాస్తులే వచ్చినాయి. అప్పుడు నేను అందులో చాలాసార్లు మాట్లాడాను కూడా, ఇది ఇంత తక్కువ దరఖాస్తులు ఉండవు, చాలా పెద్ద ఎత్తున దరఖాస్తులు రావాల్సిన అవసరం ఉంటుంది, అవకాశం ఉంది. కానీ దీని మీద అవగాహన లేకపోవటం వల్ల ఈ తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినాయి. మళ్ళీ ప్రభుత్వం డేట్ పొడిగించాలని అడిగిన తర్వాత మళ్ళొక 10 రోజులు అదనంగా అవకాశం ఇస్తే దాదాపుగా 12 లక్షలకు పైగా సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు వచ్చినాయి. ఆ తర్వాత క్రమంలో వాటిలో 6 లక్షలకు పైగా దరఖాస్తులు పరిష్కరించి వాళ్ళకి పాస్ పుస్తకాలు కూడా జారీ చేయడం జరిగింది. సర్టిఫికెట్లు ఇచ్చారు, పాస్ పుస్తకాలు వచ్చినాయి. దాని మీద నేను లీఫ్ సంస్థ తరపు నుంచి, నల్సార్ విశ్వవిద్యాలయం తరపు నుంచి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. పత్రికలలో కూడా ఈ ప్రశ్నలు సమాధానాల రూపకంగా సాదాబైనామా మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాము. జిల్లాలకు వెళ్ళి రెవెన్యూ యంత్రాంగానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాము. మీడియా ద్వారా, టీవీ ఛానళ్లలో, పత్రికల ద్వారా కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పించే ప్రయత్నం ఇప్పుడు జరిగింది. ఏదైతేనేమి మొత్తంగా 6 లక్షలకు పైగా చిన్న సన్నకారు రైతులు 2016 సంవత్సరంలో పట్టాలు పొందగలిగారు. ఆ తర్వాత బూరికాళ్ల ప్రక్షాళన జరిగింది 2017-18 ఆ కాలంలో. బూరికాళ్ల ప్రక్షాళన జరిగినప్పుడు కూడా చాలా ఇంకా సాదాబైనామా క్రమబద్ధీకరణ జరగని విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. 2020లో అప్పటి ప్రభుత్వం ధరణి చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ధరణి చట్టం పైన అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్యను లేవనెత్తారు. ఇంకా చాలామంది సాదాబైనామా క్రమబద్ధీకరణ చేయించుకోలేదు, వాళ్ళకి పట్టాలు లేవు, మళ్ళీ ఒకసారి అవకాశం కల్పించాలి అని ఒత్తిడి వస్తే మరొకసారి దరఖాస్తులు తీసుకోవడానికి అవకాశం వచ్చింది. 2020 అక్టోబర్, నవంబర్ నెలల్లో మళ్ళీ దరఖాస్తులకు ఆహ్వానం పలికితే 9,80,000 దరఖాస్తులు అప్పుడు వచ్చినాయి. వాటి ప్రక్రియ ప్రారంభం కాగానే ఈ అంశం పైన గౌరవ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలైంది. ఈ క్రమబద్ధీకరణ చేయడం తప్పు అని. ఎందుకు తప్పు అంటే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తును ఆహ్వానించింది పాత ఆర్ఓఆర్ చట్టం కింద. 71లో వచ్చిన ఆర్ఓఆర్ చట్టం 2020 అక్టోబర్ వరకు అమల్లో ఉంది. పాత చట్టం కింద జీవో జారీ చేసి దరఖాస్తు తీసుకున్నారు, బాగానే ఉంది. కానీ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నప్పుడే పాత చట్టం రద్దయింది, కొత్త ఆర్ఓఆర్ చట్టం ధరణి అమల్లోకి వచ్చింది. ధరణి చట్టంలో సాదాబైనామా క్రమబద్ధీకరణకి ఎక్కడ నిబంధనే లేదు.
మరి ఏ చట్ట ప్రకారము ఏ రూల్ ప్రకారం క్రమబద్ధీకరణ చేస్తారు, ఇది తప్పు అని చెప్పి గౌరవ హైకోర్టు దృష్టికి వచ్చినప్పుడు ఈ సాదా బైనామా ప్రక్రియ పైన అప్పుడే గౌరవ హైకోర్టు స్టే విధించింది. 2020 నుంచి మొదలుకొని నిన్న మొన్నటి వరకు కూడా ఆ స్టే కొనసాగింది. ఎందుకంటే ప్రభుత్వం ధరణి చట్టాన్ని మార్చే ప్రయత్నం కానీ, అందులో ఈ కొత్తగా సాదా బైనామా సెక్షన్ పెట్టి ఆర్డినెన్స్ ద్వారానో చట్ట సవరణ ద్వారానో తెచ్చే ప్రయత్నం జరగకపోవటం వల్ల గత 5 సంవత్సరాలుగా సాదా బైనామా దరఖాస్తులన్నీ పెండింగ్లో పడిపోయినాయి. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తెచ్చినప్పుడు భూభారతి చట్టంలో ప్రత్యేకంగా సెక్షన్ 6 సాదా బైనామా క్రమబద్ధీకరణకు సంబంధించే ఉంటుంది. తర్వాత రూల్స్లో కూడా రూల్ 6 దీని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చట్టం తెచ్చి సాదా బైనామా ఎట్లా చేయాలో నిబంధన ఉన్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న కేసుని కొట్టేయాలని గౌరవ హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని చెప్పి ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత 2-3 సార్లు విచారణ జరిగింది. గౌరవ హైకోర్టు ఏం చెప్పిందంటే ఇప్పుడు నిబంధన కొత్తగా వచ్చింది కాబట్టి ఇంక ఈ కేసు చెల్లుబాటు కాదు, ఇన్ఫ్రక్చర్స్ అయిపోయింది అని చెప్పి కేసుని కొట్టివేయటం జరిగింది. ఇప్పుడు కేసు కొట్టివేశారు కాబట్టి స్టే కూడా ఎత్తేసినట్టు కింద లెక్క. అందుకే ప్రభుత్వం గౌరవ హైకోర్టు స్టే ఎత్తేసిన కొంతకాలం తర్వాత ఆర్ఆర్ భూభారతి చట్టంలో పేర్కొన్నట్టుగా సాదా బైనామా ప్రక్రియలని మళ్ళీ ప్రారంభించండి అని ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రక్రియ మొదలవుతుంది. గ్రామ స్థాయిలో ఈ విచారణ జరగాలి, వాళ్ళకి క్రమబద్ధీకరణ జరగాలి. ఇది సాదా బైనామాల యొక్క చరిత్ర. అంటే మీరు ఒకసారి గమనించి చూస్తే 89 వరకు సమస్య లేదు. 1989 నుంచి ఈ రోజు వరకు అంటే 36 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సాదా బైనామాల ద్వారా భూములు కొని పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న రైతాంగం ఇంకా చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో చాలా ప్రక్రియ కూడా జరిగి కొంతమందికి పట్టాలు కూడా వచ్చినాయి. ఈ నేపథ్యంలో సాదా బైనామా క్రమబద్ధీకరణకు సంబంధించి భూభారతి చట్టం ఏం చెప్తుంది, భూభారతి రూల్స్లో ఏముంది, ఈ ప్రక్రియ ద్వారా ఏ విధంగా సాదా బైనామా ద్వారా భూములు కొన్న రైతులు పట్టాలు పొందొచ్చో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భూభారతి చట్టంలో సెక్షన్ 6 కనుక మనం చూసినట్లయితే ఈ సెక్షన్ 6 పూర్తిగా సాదా బైనామాల క్రమబద్ధీకరణకు సంబంధించిన నిబంధన. ఏం చెప్తుంది ఈ సెక్షన్ 6? సెక్షన్ 6 ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా చిన్న సన్నకారు రైతు, చిన్న సన్నకారు రైతు అంటే 5 ఎకరాల లోపు ఉన్న రైతు, డ్రై ల్యాండ్ అయితే 5 ఎకరాల లోపు, వెట్ ల్యాండ్ అయితే 2.5 ఎకరాల లోపు ఉన్న రైతుని మనం చిన్న సన్నకారు రైతు అంటాం. ఎవరైనా చిన్న సన్నకారు రైతు తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమిని 2014 జూన్ 2 కంటే ముందు కొనుగోలు చేసి ఉండి 2020లో ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు దరఖాస్తు కనుక పెట్టుకొని ఉన్నట్లయితే వాటిని క్రమబద్ధీకరణ చేసే అవకాశం ఈ సెక్షన్ 6 కల్పిస్తుంది. ఈ సెక్షన్ 6 కింద ఆర్డీఓ విచారణ చేసి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు వసూలు చేసి ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారు. సర్టిఫికేట్ జారీ చేసిన నాటి నుండి సాదా బైనామా కాస్త రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్న విలువ వస్తుంది. అది జరిగిన మరుక్షణమే ఆర్డీఓలు వీటికి పట్టాదారు పాస్ పుస్తకం కమ్ టైటిల్ డీడ్ జారీ చేసి భూభారతిలో నమోదు చేయడం జరుగుతుంది. ఇది ప్రక్రియ సెక్షన్ 6 ప్రకారం. ఈ సెక్షన్ 6కు అనుగుణంగా ప్రభుత్వం రూల్స్ రూపొందించింది. ఆ రూల్స్ రూపొందించి ఏప్రిల్ 15వ తారీఖు నుంచి ఈ చట్టాన్ని నియమాలని అమల్లోకి తీసుకొచ్చింది. రూల్స్లో కూడా రూల్ 6 సాదా బైనామాకు సంబంధించి ఉంటుంది. ఈ యాక్ట్లో ఉన్నదానికి అదనంగా రూల్స్లో చెప్పిన మాట ఏంటంటే ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఏ రోజునైతే సాదా బైనామా క్రమబద్ధీకరణ జరుగుతుందో ఆ రోజున ఆ భూమికి ఏ స్టాంప్ డ్యూటీ ఎంత రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలని ఉంటే అంత కట్టాలి. అంటే ఇంతకు మునుపు ఏముండేది, పాత నిబంధన ప్రకారమేమో కొనుగోలు చేసిన నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి అని చెప్పి పాత 6వ చట్టంలో ఉండేది. 2016లో క్రమబద్ధీకరణ చేసేటప్పటికీ ఫీజు మాఫీ చేశారు. 2020లో దరఖాస్తు స్వీకరణ జరిగినప్పటికి కూడా ఎలాంటి ఫీజు లేదు, ఫ్రీగానే చేయడానికి అవకాశం ఉండే. ఇప్పుడు భూభారతి చట్టంలో భూభారతి రూల్స్ ఏం చెప్తుంది అంటే కొనుగోలు చేసే నాటి ఫీజు కాదు, ఈ రోజున క్రమబద్ధీకరణ చేసే నాటికి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుందో అది చెల్లించాలని చెప్పి నిబంధన ఉంది. ఈ నిబంధన పెట్టేటప్పుడు కొంత చర్చ జరిగింది. ఫీజు మాఫీ చేయాలనో లేదా కొన్ననాటి ఫీజే ఉంచాలని. మిస్యూజ్ కాకుండా ఉండాలి అంటే కొంతమంది ఏమవుతుంది, ఈ మధ్య కాలంలో కొనుగోలు చేసి కూడా పాత డేట్లతోటి సాదా బైనామా క్రమబద్ధీకరణ పెట్టుకున్నట్లయితే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో
క్రమబద్ధీకరణ చేసే నాటికి ఆ భూమి మార్కెట్ విలువ ప్రకారం ఎంత స్టాంప్ డ్యూటీ, ఎంత రిజిస్ట్రేషన్ కట్టాలో అది కట్టాలని నిబంధన పెట్టడం జరిగింది. దాంట్లో ఈ నిబంధన రూల్స్లో ఉంటుంది. దీంతో పాటుగా రెండో నిబంధన ఏంటంటే, ఆ భూమి ఏదైతే సాదా బైనామా ద్వారా కొన్న భూమి ఉంటుందో గడిచిన 12 సంవత్సరాలుగా కొనుగోలు చేసిన వ్యక్తి లేదా వాళ్ళ కుటుంబం అనుభవంలో ఉండాలి. ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళ అనుభవంలో ఆ భూమి ఉండాలి. ఇది రెండో నిబంధన. ఇక మూడోది ఏంటంటే, విచారణ చేసే అధికారి ఆర్డీఓ ఏం చేయాలి? నోటీసులు జారీ చేయాలి. అమ్మిన ఆయనకి, కొనుగోలు చేసిన వ్యక్తికి నోటీసు జారీ చేయాలి. అమ్మిన విషయము, కొన్న విషయం నిర్ధారణ చేసుకోవాలి. ఎవరు అనుభవంలో ఉందో నిర్ధారణ చేసుకోవాలి. అమ్మిన వ్యక్తి నుంచి ఆధారాలు ఏముంటే స్వీకరించాలి, ఆయన అభ్యంతరాలు ఏముంటే తీసుకోవాలి. కొనుగోలు చేసిన వ్యక్తి కూడా అఫిడవిట్ మీద నేను పలానా భూమి కొన్నాను, ఇంతకాలంగా అనుభవంలో ఉన్నాను, ఒక అఫిడవిట్ కూడా సమర్పించాల్సి వస్తుంది. వీటి ఆధారంగా ఆర్డీఓలు నిర్ణయం తీసుకొని ఒక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన తర్వాత భూభారతిలో నమోదు చేసి కొనుగోలు చేసిన వ్యక్తికి పట్టదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ జారీ చేయాలి అని చెప్పి సెక్షన్ 6 భూభారతి చట్టము రూల్లో ఉన్న రూల్ 6 కూడా ఈ మాటే చెప్తుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఏప్రిల్ 15 అయినా సరే గౌరవ హైకోర్టులో స్టే ఉన్న కారణంగా గడిచిన 2-3 నెలలుగా ఈ 2 నిబంధనలు అమల్లోకి రాలేదు. గౌరవ హైకోర్టు ఇప్పుడు ఆ కేసు రద్దు చేసింది కాబట్టి, డిస్మిస్ చేసింది కాబట్టి ప్రభుత్వము ఈ సెక్షన్ 6 భూభారతి చట్ట ప్రకారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఏం చెప్పారు దాంట్లో అంటే, సెక్షన్ 6 ప్రకారం ఆర్డీఓలు భూభారతి చట్టం చెప్పినట్టుగా సాదా బైనామా క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి ఆదేశాలు ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పుడు ఏవైతే 2020లో దరఖాస్తులు పెట్టుకొని పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ఉన్నాయో వాటిని మాత్రమే ఇప్పుడు విచారణకు స్వీకరించి రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఇప్పుడు ఈ చట్టంలో లేదు. కొత్త దరఖాస్తులకి ఈ భూభారతి చట్టం అవకాశం లేదు. మరి అప్లికేషన్ ఎక్కడ మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాలంటే మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2020లో దరఖాస్తు తీసుకున్నప్పుడు అది ఆన్లైన్ దరఖాస్తులే. ఆ డేటా అంతా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ డేటానంతా కూడా జిల్లాలకి, రెవెన్యూ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం యాక్సెస్ ఇవ్వడం జరిగింది. పాత దరఖాస్తులన్నింటినీ కూడా ఇప్పుడు ప్రభుత్వం విచారణకు తీసుకొని ఆర్డీఓ దాని మీద ఎంక్వైరీ చేస్తారు. ఇది సెక్షన్ 6 రూల్ 6లో ఉన్న నిబంధన. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సిందంటే ఏం జరగబోతుంది దీని ప్రకారం. సాదా బైనామా ద్వారా భూమి కొనుగోలు చేసిన రైతులు ఏం చేసుకోవాలి, ఏం చేయాలి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తారు అనేది మాట్లాడుకొని ఆ తర్వాత ఇందులో ఉన్న కొన్ని సమస్యల గురించి మాట్లాడదాం. సాదా కాగితం లేకపోతే ఎట్లా, లేదా అమ్మిన ఆయన అభ్యంతరం పెడుతున్నాడు, సాదా బైనామా క్రమబద్ధీకరణ అవుతుందా, అఫిడవిట్ ఇవ్వట్లేదు, ఇవ్వకపోతే క్రమబద్ధీకరణ చేయొచ్చా, గిరిజన ప్రాంతాలలో పరిస్థితి ఏంటి, షెడ్యూల్ ప్రాంతాలు 85 మండలాలు షెడ్యూల్ మండలాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక 2 మండలాలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. మరి అక్కడ ఎల్టీఆర్ చట్టం అమల్లో ఉంది. సాదా బైనామా క్రమబద్ధీకరణ అక్కడ ఏ విధంగా చేస్తారు, ఇవన్నీ కూడా సమస్యలు. అసైన్మెంట్ భూములు కొనుగోలు చేశారు, లేదా సీలింగ్ మిగిలి భూములు, భూదాన భూములు కొనుగోలు చేశారు, వీటికి కూడా సాదా బైనామా వర్తిస్తుందా, ఇలాంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే సాదా బైనామాల ద్వారా భూమి కొనుగోలు చేసిన వ్యక్తి ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు. రెవెన్యూ సదస్సులో పెట్టినప్పుడు మేము దరఖాస్తు పెట్టుకోలేకపోయినాము, ఇప్పుడు దరఖాస్తు పెట్టవచ్చా, ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్లో దరఖాస్తు పెట్టవచ్చా, ఇలాంటి అనుమానాలు ఏమీ అవసరం లేదు. 2020లో కనుక మీరు దరఖాస్తు పెట్టుంటే ఇప్పుడు మళ్ళా దరఖాస్తు పెట్టాల్సిన పని లేదు. ఒకవేళ 2020లోనే దరఖాస్తు పెట్టి ఉండకపోతే ఇప్పుడు కొత్తగా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ఇది పాత దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తున్న నిబంధన. ఇక రెండోది, ఒకసారి ఈ ప్రక్రియ మొదలైంది కాబట్టి ఆర్డీఓలు నోటీసులు జారీ చేస్తారు. కొనుగోలు చేసిన వ్యక్తికి, అదేవిధంగా అమ్మిన వ్యక్తికి కూడా నోటీసు జారీ చేస్తారు. మీకు నోటీసు అందిన తర్వాత మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతోటి ఆర్డీఓ నిర్ణయించిన తేదీ నాటికి వారి ముందు హాజరయ్యి ఈ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఏమేమి మీరు దగ్గర పెట్టుకోవాలి అంటే, ఒకటి, మీరు కొనుగోలు చేసిన దస్తావేజ్ ఉంటే అది దగ్గర పెట్టుకోండి. సాదా కాగితం ఉన్నట్లయితే ఆ కాగితం రెవెన్యూ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. రెండోది, పాత పహానీలలో అనుభవదారు కాలంలో మీ పేరు నమోదు ఉన్నట్లయితే పాత పహానీ నకలు దగ్గర పెట్టుకోండి. పట్టాదారు కాలంలో అమ్మిన వ్యక్తి వాళ్ళ కుటుంబం ఉన్న కొనుగోలు చేశారు కాబట్టి అనుభవదారు కాలంలో మీ పేరు ఎక్కి ఉన్నట్లయితే పహానీలో, ఆ పహానీలు కూడా సాక్ష్యంగా ఉపయోగపడతాయి. మూడవది, ఒక అఫిడవిట్
ఆ అఫిడవిట్లో మేము పలానా ఆయన నుంచి ఇంత భూమి కొనుగోలు పలానా సంవత్సరంలో కొనుగోలు చేశాము, అప్పటి నుంచి ఇప్పటికి మా స్వాధీనంలో ఉంది, ఈ భూమికి పట్టా కావాలి, ఒక అఫిడవిట్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అఫిడవిట్ని కూడా రెవెన్యూ యంత్రాంగానికి సమర్పించాల్సి ఉంటుంది. ఇవి సాక్ష్యాధారాలు. ఈ కాగితాలతో ఆర్డీఓ ముందుకు వెళ్ళిన తర్వాత అమ్మిన వ్యక్తిని కూడా విచారిస్తారు. అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు రెవెన్యూ సిబ్బంది. కొనుగోలు జరిగిన మాట వాస్తవా కాదా, ఇప్పుడు ఆ భూమి ఎవరి అనుభవంలో ఉంది అని పరిశీలిస్తారు. ఒకవేళ కొనుగోలు చేసింది వాస్తవమై ఉండి ఇప్పటికి కూడా కొనుగోలు చేసిన వ్యక్తి ఆధీనంలో భూమి ఉన్నట్లయితే ఆర్డీఓ ఒక ఉత్తర్వులు ఇవ్వాలి. ఇది పలానా దరఖాస్తు వచ్చింది, ఈ సాదా బైనామా భూభారతిలోని సెక్షన్ 6 ప్రకారము, రూల్స్ 6 ప్రకారము క్రమబద్ధీకరణకి అవకాశం కల్పిస్తూ ఒక ఉత్తర్వులు ఇవ్వాలి. ఇస్తూ ఆ భూమికి ఎంత స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలో నిర్ధారణ చేయాలి. ఆ నిర్ధారణ చేయడం ఇప్పుడు ఆన్లైన్లో సులభంగా అవుతుంది కాబట్టి ఫీజు నిర్ధారణ అవుతుంది. ఆ ఫీజు కట్టిన తర్వాత ఈ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన తర్వాత మ్యూటేషన్ ఫీజు ఏదైనా ఉంటే అది కూడా కట్టాల్సి ఉంటుంది. అది కట్టిన తర్వాత భూభారతిలో నమోదు చేసి కొత్త పాస్ పుస్తకము, టైటిల్ డీడ్ జారీ చేయడం జరుగుతుంది. ఇది మనం అమ్మిన వ్యక్తి దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ మీరు కనుక ఒకవేళ కాగితం లేకపోతే ఏంటి పరిస్థితి అంటే కొంత మళ్ళీ మాట్లాడదాం, చట్టం ఏం చెప్తుంది అనేది, దస్తావేజ్ లేకపోతే ఏం చేయాలనేది. ఇప్పుడు దాని మీద ప్రభుత్వం కొంత వివరణ చెప్పాల్సి ఉంటుంది, కొంత ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే దరఖాస్తు తీసుకున్న నాటికి 2020లో ఉన్న నిబంధన ఏంటి, దస్తావేజ్ ఉన్నా లేకపోయినా సాదా కొనుగోలు కనుక జరిగి ఉంటే రెగ్యులరైజ్ చేస్తానికి పాత చట్టం అవకాశం ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ చట్టం రద్దయిపోయింది. కేవలం పాత చట్టం కింద ఇచ్చిన దరఖాస్తులని ఈ చట్టం కింద ఇచ్చిన దరఖాస్తులుగా భావించారు. కానీ దీనికి సంబంధించిన నిబంధన లేదు కాబట్టి దీని మీద కొంత ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. రెండవది, అసైన్మెంట్ భూములు కొనుగోలు చేస్తే సాదా బైనామా ద్వారా అసైన్మెంట్ లవణి పట్టాలు కొన్నాము, వాటికి పట్టా వస్తుందా, సీలింగ్ మిగులు భూములని కొంటే వాటికి పట్టా వస్తుందా, లేదా భూదాన భూములు కొనుగోలు చేశామని ఇలాంటి వాటికి వస్తుందో లేదా నేను మళ్ళీ వివరిస్తాను. ఈ చట్టాల పరిధిలో ఏముంటుందో అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, మీకు ఆర్డీఓలు నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు జారీ చేసిన తర్వాత నుంచి ప్రక్రియ మొదలవుతుంది. నోటీసులు జారీ చేసినప్పటికీ మీరు ఆ నోటీస్ వచ్చే నాటికి నేను చెప్పిన కాగితాలు దగ్గర పెట్టుకోండి. సాదా కాగితం ఉంటే సాదా కాగితము, పహానీ నకలు ఉన్నట్లయితే పహానీ నకలు, కల్టివేషన్ కాలం పేరుంటే పహానీ నకలు, ఇంకేవైనా సరే ఆ భూమి మీ అనుభవంలో ఉంది అని చెప్పడానికి సాక్ష్యాలు. అక్కడ తీసుకున్న ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావచ్చు, లేకపోతే పంట మార్కెట్లో అమ్మినప్పుడు ఈ సర్వే నెంబర్ వేసుకున్నట్లయితే ఆ వివరాలు కావచ్చు, ఇతరత్ర కాగితాల మీద ఆ భూమి మీ అనుభవంలో ఉంది అని చెప్పడానికి ఎలాంటి కాగితాలను వాటిని దగ్గర పెట్టుకోండి. ఆ విచారణకు నోటీస్ వచ్చిన తర్వాత ఒక అఫిడవిట్ తయారు చేసుకొని వీటన్నిటితో పాటు ఒక అఫిడవిట్ని కూడా ఆర్డీఓలకి సమర్పించినట్లయితే క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక రెవెన్యూ అధికారుల కోణంలో కనుక మనం ఆలోచించినట్లయితే, ప్రభుత్వము సాదా బైనామా ప్రక్రియ ఆరంభించమని నోటిఫికేషన్ జారీ చేసింది కాబట్టి సెక్షన్ 6 కింద ఈ ప్రక్రియ చేయాల్సిన అధికారి ఆర్డీఓ. ఒకప్పుడు తహసీల్దార్లకు ఉండేటి అధికారం పాత 6వ చట్ట ప్రకారం. ధరణి వచ్చినప్పుడు దరఖాస్తు తీసుకున్నప్పుడు ఈ అధికారాన్ని జిల్లా కలెక్టర్కి ఇచ్చారు. ఇప్పుడు తహసీల్దార్కి అధికారం లేదు, జిల్లా కలెక్టర్లకు కూడా దీంట్లో అధికారం లేదు. సాదా బైనామా క్రమబద్ధీకరణ చేయాల్సిన అధికారి ఆర్డీఓ. ఆర్డీఓలు విచారణ చేయాల్సి ఉంటుంది, నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఆర్డీఓలు అమ్మిన వ్యక్తికి, కొనుగోలు చేసిన వ్యక్తికి, అదేవిధంగా ఈ అమ్మిన వ్యక్తి కాకుండా భూభారతి రికార్డులో ఇంకెవరైనా వచ్చి ఉంటే, అమ్మిన వాళ్ళ వారసులు కావచ్చు, లేదా ఇంకొక వేరే వ్యక్తి ఆ నుంచి భూమి కొన్నానని చెప్పి రికార్డులో పేరు ఉన్నట్లయితే, ఈ రోజున రికార్డులో ఎవరి పేరు ఉంటుందో వీళ్ళు కాకుండా వాళ్ళకి కూడా నోటీస్ జారీ చేయాల్సి ఉంటుంది. అంటే అమ్మిన వ్యక్తికి, కొన్న వ్యక్తికి, భూభారతిలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలి, మొదటి స్టెప్పు. తర్వాత విచారణ జరగాలి, సాదా కొనుగోలు జరిగిందా లేదా అనేది. విచారణలో కనుక కొనుగోలు జరిగిన మాట వాస్తవాన్ని తేలితే అప్పుడు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నిర్ధారిస్తూ వాటిని ఆ ఫీజు కట్టిన తర్వాత సర్టిఫికెట్ జారీ చేయాలి. ఇది ప్రక్రియ. ఈ ప్రక్రియలో ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇంకొన్ని చర్యలు జరగాల్సింది ఉంటుంది. ఒకటి, వీటన్నిటికీ నమూనాలు ఉండాలి. నోటీసు ఏ నమూనాలో ఉండాలి, సర్టిఫికెట్ ఏ నమూనాలో ఉండాలి అనేది. పాత చట్ట ప్రకారం అయితే దరఖాస్తు ఫారం 10లో ఉండేది, కొనుగోలు చేసిన వ్యక్తికి ఇచ్చే సర్టిఫికేట్ 13Bలో ఉండేది. దానికంటే ముందు విచారణ చేసినప్పుడు నోటీసులు ఇవ్వడానికి ఫామ్ 11 నోటీసు, ఫామ్ 12 నోటీస్ అని ఉండేది. ఒకసారి క్రమబద్ధీకరణ జరిగిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపడానికి ఇంకొక సర్టిఫికేట్ ఉండేది, అది 13C సర్టిఫికేట్ ఉండేది. ఇవన్నీ పాత 6వ చట్టంలో కొన్ని నమూనాలు ఉన్నాయి.
ఇప్పుడు మారిన నిబంధనల ప్రకారం, మారిన యాక్ట్ రూల్స్ ప్రకారము ఈ ఫార్మాట్లన్నీ కూడా రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం పంపాల్సి ఉంటుంది. దానితో పాటుగా సాదా బైనామా క్రమబద్ధీకరణ చేసేటప్పుడు చాలా అనుమానాలు వస్తాయి, చాలా ఆ ప్రక్రియలో అనుమానాలు ఉంటాయి. కాబట్టి ఒక డీటెయిల్డ్ గైడ్లైన్స్ అంటే ఒక సంపూర్ణ వివరాలతో ఉన్న మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం జారీ చేస్తూ అందులో చెక్ లిస్ట్ కూడా పెట్టాలి. ఆర్డీఓ ఏం చేయాలి, కింద రెవెన్యూ అధికారులు ఏం చేయాలి, ఆ కొనుగోలు చేసిన వ్యక్తి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాటితో ఒక చెక్ లిస్టులు తయారు చేసుకొని డీటెయిల్డ్గా మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఈ మొత్తం ప్రక్రియ ఆన్లైన్లో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ మాన్యువల్గా అన్నట్లయితే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి 2016 కంటే ముందు సాదా బైనామా ప్రక్రియ పూర్తిగా కాగితాల మీద జరిగేది. నోటీసు కాగితం మీదనే, విచారణ జరిగిన తర్వాత ఆర్డరు కాగితం పైననే, సర్టిఫికెట్లు కూడా మాన్యువల్గానే ఉండేవి, ఆన్లైన్లో లేదు. కానీ 2016లో క్రమబద్ధీకరణ జరిగినప్పుడు మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరిగింది. ఎందుకు అంటే అంతకుముందు అనుభవాలు కాగితాల మీద చేసినప్పుడు మిస్యూజ్గా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అమ్మకుండానే కొనుగోలు చేసినామని చెప్పి కాగితాల మీద సాదా బైనామా క్రమబద్ధీకరణ చేసి తర్వాత ఫైల్ దొరికేటి కాదు. అట్లా చాలా ఉదంతాలు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో నోటీసు జారీ చేసినప్పటి నుంచి ఇంకా ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి దరఖాస్తు పెట్టినప్పటి నుండి సర్టిఫికేట్ జారీ అయ్యి పాస్బుక్ అయ్యి ఇచ్చేంత వరకు కూడా ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరగాలి. ఈ రోజున దరఖాస్తులు ఆన్లైన్లోనే తీసుకున్నారు కాబట్టి 2020లోనే ఇప్పుడు సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు కూడా ప్రక్రియ ఆన్లైన్లో జరగాలి. దానికి తగ్గట్టుగా ఒక మాడ్యూల్ రూపొందించి దాన్ని అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం పైన. ఇది సెక్షన్ 6 భూభారతి చట్టం, సెక్షన్ రూల్ 6 భూభారతి నియమాలు, ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారము జరగాల్సిన ప్రక్రియ. ఇప్పుడు మనము కొన్ని అంశాల మీద అనుమానాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇంతకుముందు అన్నట్టుగా ఏ రకమైన భూమికైనా సాదా బైనామా క్రమబద్ధీకరణ చేస్తారా, కాగితం లేకపోతే ఎట్లా, అమ్మినైనా ఒప్పుకోకపోతే ఎట్లా, ఏజెన్సీ ప్రాంతంలో ఏం చేయాలి, ఇవన్నిటిని కూడా మనం ఒకసారి ఒక్కొక్కటిగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సాదా బైనామా ద్వారా ఎలాంటి భూమి కొన్నా క్రమబద్ధీకరణ చేసుకోవచ్చా? ఇంటి స్థలాలు కొనుగోలు చేశామని, లేకపోతే పట్టణాలలో ఉన్న కొంత భూములు కొనుగోలు చేశామని రకరకాల వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సాదా బైనామాకు సంబంధించి మొదటి నుంచి కూడా అంటే 89లో ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్న నిబంధన ఏంటంటే ఇది కేవలము గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన వాటికి మాత్రమే వర్తిస్తుంది. నేను మొదట్లో చెప్పాను, అసలు ఈ చట్టం దేనికి సంబంధించింది? 6వ చట్టము వ్యవసాయ భూములకు సంబంధించి రైతు చేతిలో ఏదో ఒక ఆధారం పెట్టాలని వచ్చిన చట్టమే 6వ చట్టం. రైతు మాటికి పహానీ నకలో ఇంకేదో రెవెన్యూ కాగితాలు తీసుకొని బ్యాంకుకు వెళ్ళి రుణాలు తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరము రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాగితాల కోసం రైతు తిరగకుండా రైతు చేతిలోనే ఆ భూమి తనది అనే ఒక ఆధారాన్ని ఉంచడం కోసం వచ్చిన చట్టం 6వ చట్టం. పాస్బుక్ ఇవ్వాలి. అందులో వచ్చిన ఇబ్బంది ఏంటంటే మరి రిజిస్ట్రేషన్ కాకుండా కొనుగోలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఉద్దేశంతో వచ్చిన సవరణనే సెక్షన్ 5A సాదా బైనామా క్రమబద్ధీకరణ నిబంధన. కాబట్టి ఇప్పుడు ఇది ఏ భూములకు వర్తించాలి? కేవలము వ్యవసాయ భూమికి మాత్రమే వర్తిస్తుంది. అది కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమికే వర్తిస్తుంది. ఒకవేళ మీరు కొనుగోలు చేసింది ఇంటి స్థలం అయితే సాదా బైనామా క్రమబద్ధీకరణ చేయటానికి వీలు పడదు. మరి గ్రామీణ ప్రాంతంలో ఎలాంటి వ్యవసాయ భూమికైనా వర్తిస్తుందా అంటే ఇది కొన్ని చట్టాలకు లోబడి జరిగిన కొనుగోలుకు వర్తిస్తుంది. ఏంటి ఆ చట్టాలు? పిఓటి చట్టం, ఎల్టీఆర్ చట్టం, సీలింగ్ చట్టం. ఈ 3 ప్రధానమైనవి. దాని అర్థం ఏంటి? ఎవరైనా సీలింగ్ పట్టాలో ఉన్న భూములు కానీ, లావణి పట్టా లేదా డిఫామ్ పట్టా, డీకేటీ పట్టా, అసైన్మెంట్ భూములు కానీ ఈ 2 రకాల భూములు కొనుగోలు చేసినట్లయితే లేదా భూదాన భూమి కొనుగోలు చేసినా సాదా బైనామా కింద రెగ్యులరైజ్ చేయడానికి వీలు పడదు. మేము లావణి పట్టాలు కొన్నాము, స్టాంప్ కాగితాల మీద కొన్నాము, సాదా బైనామా కింద దరఖాస్తు పెట్టుకుంటే రెగ్యులరైజ్ చేయడానికి వీలు పడదు. అది సీలింగ్ మిగులు భూమి అయినా, భూదాన భూమి అయినా, ప్రభుత్వ భూమి అయినా, లావణి పట్టా భూములైనా సాదా బైనామా కింద రెగ్యులరైజ్ చేయడానికి వీలు పడదు. ఇది ఒక కీలక అంశం. ఇక రెండవది, గిరిజన ప్రాంతాలలో ఎల్టీఆర్ చట్టం అమల్లో ఉంది. కాబట్టి ఎల్టీఆర్ చట్టం ఏమంటుంది? ఏజెన్సీ ప్రాంతాలలో ఎల్టీఆర్ చట్ట ప్రకారము స్థిరాస్తి కొనుగోలు చేయాలంటే కేవలం గిరిజనులు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. గిరిజనేతరులు గిరిజన ప్రాంతాలలో స్థిరాస్తి కొనుగోలు చేయటానికి వీలు లేదు. కాబట్టి
ఈ 70-80 షెడ్యూల్డ్ మండలాలు ఏవైతే ఉన్నాయో, ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతం కానీ, ఏటునాగరం ఏజెన్సీ ప్రాంతం కానీ, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం కానీ, అచ్చంపేట దగ్గర ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో కానీ ఎల్టీఆర్ చట్టం అమల్లో ఉంటుంది కాబట్టి ఈ ఎల్టీఆర్ చట్టం నాన్ ట్రైబల్ ఎవరు కొనడానికి అవకాశం లేదు కాబట్టి సాదా బైనామా ద్వారా ఏజెన్సీ ప్రాంతాలలో కొనుగోలు కనుక చేస్తే అది గిరిజనులు కొనుగోలు చేస్తే మాత్రమే సాదా బైనామా వర్తిస్తుంది. గిరిజనేతరులు నాన్ ట్రైబల్స్ కనుక సాదా బైనామా ద్వారా భూములు కొంటే క్రమబద్ధీకరణ చేయటానికి వీలు పడదు. ఎందుకంటే అది ఎల్టీఆర్ చట్ట ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి. అంతేకాదు షెడ్యూల్డ్ ప్రాంతాలలో సాదా బైనామా క్రమబద్ధీకరణ గిరిజనులకు చేయాలన్నా సరే భూభారతి చట్టంలో ఉన్న నిబంధనతో పాటు ఎల్టీఆర్ చట్టం ఉన్న నిబంధనలు కూడా వర్తిస్తాయి. ఇప్పుడు ఎల్టీఆర్ చట్టం ఏమంటుందంటే ఇది రెగ్యులరైజ్ చేయాలి అంటే కే ఫామ్ ఎల్ ఫామ్ అని రెండు ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేరు PUITDA ఇది గిరిజనులే కొనుగోలు చేశారు, ఎల్టీఆర్ చట్ట ఉల్లంఘన జరగలేదు అని సర్టిఫై చేస్తేనే సాదా బైనామా ప్రక్రియ ద్వారా పాస్ పుస్తకాలు జారీ చేయడానికి ఉంటుంది. నాన్ ట్రైబల్కి అయితే ఇంక సర్టిఫికేట్తో సంబంధం, సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా రెగ్యులరైజ్ చేస్తానికి కుదరదు. ట్రైబల్ అయి ఉండి సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి ఉంటే కే ఫామ్ ఎల్ ఫామ్ పూర్తి చేసుకున్నప్పుడు ఈ సాదా బైనామా కింద రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏ విధమైన భూమి కొనుగోలు చేస్తే అనే దానికి సంబంధించిన సమాధానం. ఇక ఎవరు కొనుగోలు చేసినా పట్టాలు వస్తాయా? ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది అందరికి కోసం కాదు ఈ నిబంధన. కేవలము చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఎవరు చిన్న సన్నకారు రైతులు అంటే చట్టంలో రూల్స్లో రాసి ఉంటుంది. ఏమని ఉంటుంది? 5 ఎకరాల లోపు డ్రై ల్యాండ్ అయితే 5 ఎకరాల లోపు, లేదా వెట్ ల్యాండ్ అయితే 2.5 acres 2.5 ఎకరాల లోపు ఉంటేనే వాళ్ళని చిన్నకారు రైతులు అంటాం. వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. అంతకంటే మించి చేయటానికి లేదు. చిన్నకారు రైతు కాని వాళ్ళు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ నిబంధన ప్రకారం రెగ్యులర్ చేస్తానికి వీలు పడదు. ఇది రెండో అంశం. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అది వ్యవసాయ భూమి కాదు, సాదా బైనామా ద్వారా కొన్నాము, లేదా చిన్నకారు రైతు కాదు, వాళ్ళు ఎట్లా క్రమబద్ధీకరణ చేసుకోవాలి? దానికి ఎప్పుడైనా సరే 6వ చట్టంలో ఈ సాదా బైనామా క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా, నిబంధన ఉన్నా లేకపోయినా ఎప్పటికీ ఒక 2 మార్గాలు అందుబాటులో ఉంటాయి సాదా బైనామా ద్వారా కొంటే పట్టా తెచ్చుకోవటానికి. ఒకటి, అమ్మిన వ్యక్తి కానీ వాళ్ళ వారసులు కానీ ఒప్పుకుంటే ఇప్పుడు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రికార్డులో వాళ్ళ పేర్లు ఉంటాయి కాబట్టి ఈ రోజున రికార్డులో ఆ భూమి ఎవరి పేరుతో అయితే ఉందో వారు కనుక సమ్మతించి ముందుకు వస్తే ఇప్పుడు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, భూభారతిలో నమోదవుతుంది, పాస్బుక్ వస్తుంది. రెండో వెసులుబాటు ఏంటంటే సివిల్ కోర్టులో కేసు వేసుకొని టైటిల్ డిక్లరేషన్, ఆ భూమికి నేనే యజమానిని అని డిక్లేర్ చేయండి అని కోర్టుకు వెళ్ళి రికార్డులో ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళకి ఎగెనిస్ట్ కనుక మనం ఉత్తర్వులు తెచ్చుకోగలిగితే ఈ కోర్టు ఆర్డర్ ఆధారంగా కూడా భూభారతిలో మార్పు చేసుకొని పాస్బుక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 మార్గాలు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. కానీ ఈ 2 మార్గాల్లో పోతే కొంచెం కష్టంగా ఉంటుంది, డబ్బు ఖర్చు అవుతుంది, ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి చిన్న సన్నకారు రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ఒక వెసులుబాటే ఈ భూభారతి చట్టంలో ఉన్న సాదా బైనామా నిబంధన కావచ్చు, ఇంతకుముందు వచ్చిన నిబంధన కావచ్చు. సాదా బైనామా ద్వారా కొని 12 ఏళ్ళుగా ఆ భూమి ఆధీనంలో ఉంటేనే క్రమబద్ధీకరణ జరుగుతుందని నిబంధన చెప్తుంది. మరి నిరూపించుకోవటం ఎట్లా? ఆ భూమి మన ఆధీనంలోనే ఉంది అనే నిరూపణ ఎట్లా చేయాలి? దానికి 3-4 అవకాశాలు ఉంటాయి. ఒకటి, పహానీలో గనక అనుభవదారు కాలంలో, పాని ఉన్నంతకాలం అనుభవదారు కాలంలో పేరు వస్తే అదొక బలమైన ఆధారం ఆ భూమి మన ఆధీనంలో ఉంది అని చెప్పటానికి. ఇక రెండో ఆధారం ఏంటంటే ఇది లేనప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతుల స్టేట్మెంటు, గ్రామ పెద్దల స్టేట్మెంటు, రెవెన్యూలో ఎంక్వైరీ చేస్తున్నప్పుడు, RDO విచారణ చేస్తున్నప్పుడు వారు చుట్టుపక్కల రైతుల స్టేట్మెంట్ కనుక మీరు ఆధీనంలో ఉందని ఇచ్చినట్లయితే దాన్ని కూడా ఆధారంగా పరిగణించవచ్చు. దాన్ని మీరు అనుభవంలో ఉంటే చెప్పడానికి ఉపయోగపడుతుంది. మూడవది ఏంటంటే పహానీలో అనుభవదారు కాలంలో పేరు రాకపోయినా ఇతరత్ర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటాం. అంటే ఆ భూమిలో మీరు ఎప్పుడన్నా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకోవటము, లేదా ఆ భూమికి సంబంధించి ఎప్పుడన్నా ఇన్పుట్ సబ్సిడీ తెచ్చుకునే ప్రయత్నం జరిగితే ఈ నెంబర్ అందులో రాసి ఉండటం కావచ్చు, మార్కెట్లో అమ్మడానికి పోయినప్పుడు ఏదన్నా ఉన్న కాగితంలో సర్వే నెంబర్ కావచ్చు, ఇంకేదైనా సరే ఆ భూమి మీ ఆధీనంలో ఉంది అని చెప్పడానికి ఉన్న కాగితాలు ఉంటే వాటిని కూడా సాక్ష్యంగా పరిగణించవచ్చు. ఈ విధంగా ఆ భూమి మీ అనుభవంలో ఉందా లేదని నిర్ధారణకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
పాత చట్టంలో ఉన్నప్పుడు ఇప్పుడు మీ ఆధీనంలో ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఇందులో కొత్తగా చెప్పిన నిబంధన ఏంటంటే గడిచిన 12 సంవత్సరాలుగా కూడా ఆ భూమి మీ ఆధీనంలో ఉండాలి అనే నిబంధన. ఇది పెట్టడానికి అప్పుడు పెట్టినప్పుడు చర్చలో కారణం ఏంటంటే సాదా బైనామా నిబంధన అనేది రిజిస్ట్రేషన్ చట్టానికి భిన్నంగా ఉన్న నిబంధన. అది రిజిస్ట్రేషన్ చట్టమేమో కేంద్రం చేసిన చట్టం కాబట్టి దాన్ని మనము అమెండ్మెంట్ చేస్తున్న ఆ రిజిస్ట్రేషన్ చట్టంలో నిబంధనకి మనం భిన్నంగా రాస్తున్నాం కాబట్టి ఇది రేపు పొద్దున నిలబడాలి అంటే కనుక అడ్వర్స్ పొజిషన్ కనుక ఒక 12 ఏళ్ళు కనుక వాళ్ళ ఆధీనంలో ఉన్నట్టుగా నిరూపణ జరిగితే అడ్వర్స్ పొజిషన్ ద్వారా కూడా హక్కులు వస్తాయి కాబట్టి ఈ 12 ఏళ్ళ నిబంధన చేర్చడం జరిగింది. ఈ 12 ఏళ్ళ నిబంధనని మనం స్ట్రిక్ట్గా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుకి భూమిలో ఉన్నాడంటే అంతకుముందు నుంచి కూడా ఉన్నట్టు కింద భావించాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు ఆధీనంలో ఉన్నట్టుగా నిరూపణ జరిగితే ఈ 12 ఏళ్ళ నిబంధన కూడా నిరూపణ జరిగిపోతుంది. పెద్దగా దానికి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇది భూమి స్వాధీనంలో ఉంది అని ఏ విధంగా నిరూపించుకోవడానికి కావాల్సిన సాక్ష్యాలు. సాదా బైనామా ద్వారా భూమి కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ అమ్మిన వ్యక్తి లేడు, వాళ్ళ వారసులు ఉన్నారు, మాకు సంబంధం లేదు, మేము అమ్మలేదు మా కుటుంబంలో అని చెప్తున్నారు. లేదా అమ్మిన వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు నేను అమ్మలేదని చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు సాదా బైనామా క్రమబద్ధీకరణ ఏ విధంగా చేయాలి? ఇలాంటి సమస్య ఉన్నప్పుడు 2008-9 ప్రాంతంలో సాదా బైనామా క్రమబద్ధీకరణ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో అప్పుడు కొత్తగా చెప్పిన మాట ఏంటంటే అమ్మిన వ్యక్తి అభ్యంతర పెట్టినా సరే స్థానిక విచారణలో ఆ భూమి చుట్టుపక్కనున్న రైతులు కానీ ఆ గ్రామంలో పెద్దవాళ్ళు కానీ ఈ భూమి అమ్మిన మాట వాస్తవాన్ని కనుక నిర్ధారిస్తే వాటి ఆధారంగా సాదా బైనామా క్రమబద్ధీకరణ చేయొచ్చు అని 2009లోనే నిబంధన మారింది. 2016లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన సాదా బైనామా ప్రక్రియలో కూడా చెప్పిన మాట ఏంటంటే గైడ్లైన్స్లో మీరు స్థానికంగా విచారణ చేయాలి, స్థానిక విచారణలో అమ్మకం కొనుగోలు జరిగిన మాట వాస్తవాన్ని నిర్ధారణ అయితే పంచనామా చేసి ఆ నివేదిక ఆధారంగా మీరు రెగ్యులరైజ్ చేయొచ్చు అని నిబంధన చెప్తుంది. అది చెప్తూనే ఏమన్నారంటే ఒకవేళ కనుక అమ్మిన వ్యక్తి తగిన సాక్ష్యాధారాలతో అభ్యంతర పెడితే ఇది నేను అమ్మలేదు అని తను నిరూపించుకోగలిగినట్లయితే అలాంటి సందర్భంలో మాత్రమే రెఫ్యూజ్ చేయాలి తప్ప సాధారణంగా కేవలం అమ్మలేదు అని చెప్పినంత మాత్రాన క్రమబద్ధీకరణ ప్రక్రియ ఆపాల్సిన పని లేదు. ఇతరత్ర ఆధారాల ఆధారంగా అమ్మిన మాట కనుక నిర్ధారణ జరిగితే సర్టిఫికేట్ జారీ చేయవచ్చు అని చెప్పి ఈ నిబంధనలో ఉంది. కానీ ఇప్పుడు భూభారతి చట్టం వచ్చిన తర్వాత ఇంకా మార్గదర్శకాలు రాలేదు. ఇక ఇవన్నీ డీటెయిల్గా గైడ్లైన్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది, ఒక అనుమానం ఎందుకు వస్తుందంటే భూభారతి నియమంలో అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలని ఉంది. దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో కూడా చర్చ జరుగుతుంది, ప్రభుత్వంలో కూడా చర్చకు ఉంది. కాబట్టి ఈ నిబంధన మీద ప్రభుత్వం ఆలోచన చేసి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికి ఏమంటుందంటే ఒక పక్కన స్థానిక విచారణ చేయాలి, చుట్టుపక్కల రైతులను విచారించాలి అని చెప్తూనే మరో పక్కన అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలని రెండు కాంట్రడిక్టరీగా ఉంటాయి. దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ నిబంధన ఉంది. కానీ మరో పక్కన స్థానిక విచారణ ఆధారంగా క్రమబద్ధీకరణ చేయొచ్చనే నిబంధన కూడా రూల్స్లో ఉంది. మరొక అంశం ఏంటంటే ఎవరి దగ్గర నుంచి అయితే భూమి కొనుగోలు చేశారో ఇప్పుడు ఆ వ్యక్తి పేరు రికార్డులో లేదు, వాళ్ళ వారసుల పేరు మీద మారిపోయింది. అయినా సాదా బైనామా క్రమబద్ధీకరణ చేయొచ్చా? రెండవది, సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన తర్వాత ఎవరైతే సాదా బైనామా ద్వారా అమ్మారో ఆ వ్యక్తి కానీ లేదా ఆ వ్యక్తి వాళ్ళ వారసుల పేరు మీద మార్చుకొని మరొక వ్యక్తికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా భూమి అమ్మకం జరిగిపోయింది. అంటే ఇప్పుడు ఒక పక్కననేమో సాదా బైనామా కొన్నారు, కొన్న వ్యక్తి అనుభవంలో ఉన్నాడు, మరో పక్కన అదే భూమి రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా మరొకరికి బదలాయింపు జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అవకాశం ఉందా? ఇంతకు మునుపు ఏం జరిగేది అంటే పాతది అంటే 2014 కంటే ముందు క్రమబద్ధీకరణ జరిగినప్పుడు కొనుగోలు చేసిన వ్యక్తి ఆధీనంలో కనుక భూమి ఉంటే ఆ తర్వాత ఏం జరిగింది అనేది పక్కన పెట్టి ముందు ఈ కొనుగోలు చేసిన వ్యక్తి పేరుతో సాదా బైనామా క్రమబద్ధీకరణ జరిగేది. ఎవరైతే మళ్ళీ రెండోసారి కొన్న వ్యక్తి ఉన్నాడో ఆయనకు అభ్యంతరం ఉన్నా లేదా అమ్మిన వ్యక్తి అభ్యంతరం ఉన్నా వాళ్ళు కోర్టుకు వెళ్ళి నిరూపించుకోవాల్సి వచ్చేది. కోర్టులో నిరూపణ జరిగితే ఇది క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉండేది, లేదా దాని మీద అప్పీల్ పోతానికి కూడా అవకాశం ఉండేది. కానీ మొట్టమొదటి జరిగే నిర్ణయం ఏముండేది? ఎవరైతే సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి స్వాధీనంలో ఉందో వారికే ప్రియారిటీ ఉండేది. 2016లో చేసినప్పుడు కూడా కొంత అలాంటి ప్రక్రియ జరిగే ప్రయత్నం జరిగింది. కానీ కొన్ని సందర్భాలలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి
సాదా బైనామా దరఖాస్తు రిజెక్ట్ అయినాయి, కోర్టుకు పోయి తేల్చుకోండి అని. ఇప్పుడు భూభారతిలో ఉన్న నిబంధనలు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ కనుక ఒక పక్కన సాదా బైనామా ఉండి మరో పక్కన రిజిస్టర్డ్ దస్తావేజ్ ఉన్నట్లయితే అది టైటిల్ వివాదం అవుతుంది, కాబట్టి సివిల్ కోర్టులోనే తేల్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ ఈ అంశంలో కూడా ప్రభుత్వం గైడ్లైన్స్లో కొంత స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. మరొకసారి ఏమవుతుందంటే, ఈ ఏదైతే సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి పేరు పక్కన పెట్టి అమ్మిన వ్యక్తి పేరు లేదు, అమ్మిన వ్యక్తి నుంచి ఎవరైనా కొనుగోలు చేశారు అంటే అలాంటి రిజిస్ట్రేషన్ ఏమీ లేదు, అమ్మిన వారి వారసుల పేరు కూడా లేదు, ఇంకెవరో థర్డ్ పార్టీ పేర్లు రికార్డులో వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలి? ఈ రెండు సందర్భాలలో కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చినప్పుడు కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సాదా బైనామా ద్వారా భూములు కొన్నారు, దస్తావేజు లేదు, ఇప్పుడు క్రమబద్ధీకరణ అవుతుందా కాదా అనే అనుమానం. కొన్న మాట వాస్తవం, నోటి మాటకు జరిగిపోయి ఉంటుంది, లేదా కాగితం మీద కొని ఉంటారు కానీ కాగితం ఇప్పుడు లేదు. భూమి అనుభవంలోనే ఉంది, చిన్న సన్నకారు రైతు, గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి, మిగతా షరతులన్నీ అవన్నీ లోబడే ఉన్నాయి, కానీ దస్తావేజు లేదు. దీనికి సంబంధించి 2014 వరకు చాలా స్పష్టత ఉంది. గౌరవ హైకోర్టు ఈ అంశంలో చాలా తీర్పులలో కూడా చెప్పింది. పాత 71 చట్ట ప్రకారం సెక్షన్ 5(5)(b) కింద ఏదైతే క్రమబద్ధీకరణ జరుగుతుందో ఇది దస్తావేజుల క్రమబద్ధీకరణ. దస్తావేజుకి, అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి, రిజిస్టర్డ్ కాని దస్తావేజుకి రిజిస్టర్డ్ దస్తావేజుకున్న విలువ ఇచ్చే ప్రక్రియ. అప్పుడు ఏంటి? ఆ దస్తావేజు ఉంటేనే దానికి రెగ్యులరైజ్ చేస్తానికి ఉంటుంది తప్ప డాక్యుమెంట్ లేనప్పుడు రెగ్యులరైజ్ చేస్తానికి వీలు లేదు అని చెప్పి గౌరవ హైకోర్టు స్పష్టత ఇచ్చింది. ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే 71 చట్టంలో అదేవిధంగా 89 రూల్స్లో కొంత కాంట్రడిక్షన్ రావటం వల్ల ఈ కన్ఫ్యూజన్ వచ్చింది. దాని మీద గౌరవ హైకోర్టు చాలా స్పష్టత ఇచ్చింది. ఇది 2016 వరకు ఈ నిబంధన కొనసాగింది. 2016-17లో 6R చట్టానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేస్తున్నప్పుడు నోటి మాట ద్వారా జరిగిన కొనుగోలు కూడా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. అంటే ట్రాన్సాక్షన్ రెగ్యులరైజ్ చేస్తుంది, డాక్యుమెంట్ కాదు అని. లావాదేవీల క్రమబద్ధీకరణ, దస్తావేజు క్రమబద్ధీకరణ కాదు అని స్పష్టత వచ్చింది. దాని అర్థం ఏంటి? డాక్యుమెంట్ లేకుండా చేయడానికి అవకాశం ఉంది అని అప్పుడున్న చట్టం పేర్కొంటుంది. ఆ చట్టం కిందనే తీసుకున్న దరఖాస్తులు, అంటే అప్పుడు పాత చట్ట నిబంధన కనుక వర్తిస్తేప్పుడు ఏం జరగాలి? దస్తావేజు ఉన్నా లేకపోయినా సాదా బైనామా కొనుగోలు ఇతర షరతులు కనుక ఫుల్ఫిల్ అయినట్లయితే రెగ్యులరైజ్ చేస్తానికి అవకాశం ఉండాలి. కానీ ఇప్పుడు అది ఉందా లేదా అనే దానిపైన కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చినప్పుడు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ తప్పనిసరి ఉంటేనే చేస్తారా, డాక్యుమెంట్ లేకుండా చేయడానికి అవకాశం ఉందనే ఒక స్పష్టత ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. సాదా బైనామా ద్వారా కొనుగోలు చేశారు, సాగులో ఉన్నారు, చిన్న సన్నకారు రైతు, గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి, 2014 కంటే ముందే కొనుగోలు చేశారు, కానీ 2020లో దరఖాస్తు పెట్టుకోలేదు. ఇప్పుడు క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉందా? మొన్న ఈ మధ్యలో జరిగిన రెవెన్యూ సదస్సులో మాత్రం దరఖాస్తు పెట్టుకున్నారు. కొంతమంది మొన్న జరిగిన రెవెన్యూ సదస్సులో కూడా దరఖాస్తు పెట్టుకోలేదు. వీళ్ళ పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెప్తుంది? భూభారతి చట్టం చాలా స్పష్టంగా చెప్తున్న మాట, 2020లో దరఖాస్తు పెట్టుకుంటేనే ఇప్పుడు క్రమబద్ధీకరణకు అవకాశం ఉంది, కొత్త దరఖాస్తులకు అవకాశం లేదు. అంటే కొత్తగా మళ్ళీ రెవెన్యూ సదస్సులో దరఖాస్తు పెట్టినా వాటిని అయితే చేయడానికి లేదు. ఒకసారి సంఖ్యాపరంగా చూసినట్లయితే రెవెన్యూ సదస్సు జరిగిన చాలా చోట్ల పాత దరఖాస్తులు కాకుండా కొత్తవి కూడా చాలా వచ్చినాయి. కానీ ఇప్పుడున్న నిబంధన ప్రకారము కొత్త దరఖాస్తుల పరిష్కారానికి అవకాశం లేదు. అట్లా పరిష్కారం చేయాలంటే మళ్ళా చట్టం మార్చాల్సి వస్తుంది. ఇది ఒకటి. రెండోది, 2020లో దరఖాస్తు పెట్టుకోలేదు, ఇప్పుడు మిగతా కండిషన్స్ అన్నీ వర్తిస్తున్న అవే ఉన్నాయి. రెండో రకమైన కేసు ఏంటంటే 2014 తర్వాత కొనుగోలు చేశారు. పాత నిబంధన ఏమో 14 కంటే ముందు కొనుగోలు చేస్తేనే అవకాశం. ఇప్పుడు రెండో కేసు ఏంటంటే 14 తర్వాత కొన్నారు, దరఖాస్తు కూడా పెట్టుకోలేదు. వీరికి వర్తిస్తుంది అంటే ఈ రెండు కేటగిరీలు చేయడానికి వీల్లేదు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున మనం భూమి కొంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి, హక్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎప్పటి సమస్య? సాదా బైనామా మనం మాట్లాడుతున్నది 1989 కంటే ముందు కొనుగోలు గురించి. ఆ తర్వాత డేట్ పెరిగింది ఎప్పుడు? 2000 వరకు పెరిగింది. అప్పుడున్న భూమి విలువలేంటి? ఒకవేళ రిజిస్టర్ అయినా కాకపోయినా పెద్ద ఇబ్బందులు వచ్చేటి కాదు. కానీ ఇప్పుడు 2000లో ఉన్న భూమి విలువ ఎంత, 2025లో భూమి విలువ ఎంత? ఈరోజు కూడా సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కొనుగోలు చేసే ఆలోచన ఉన్న వాళ్ళు చేయకుండా ఉంటేనే మంచిది.
నేను ఇట్లా వివరించుకుంటూ పోవాలి అంటే 60-70 ప్రశ్నలు ఉన్నాయి సమాధానం చెప్పాల్సినవి. 2016లో సాదాబైనామా క్రమబద్ధీకరణ చేసినప్పుడు మేము తెలుగులో ఒక పుస్తకాన్ని రూపొందించినాం. ఫ్రీక్వెంట్లీ ఆస్క్ ఎఫ్ఏక్యూస్, ఒక 60-80 ప్రశ్నలు తీసుకొని వాటికి అన్నిటికీ సమాధానాలతో ఒక పుస్తకం. దాంతోపాటుగా రెవెన్యూ అధికారులు ఏం చేయాలి, సాదాబైనా కొన్న వాళ్ళు ఏం చేయాలి, ఒక చెక్ లిస్టు, తర్వాత కోర్టు తీర్పులు అన్నీ కలిపి ఒక చిన్న పుస్తకం వచ్చింది. అది మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. సాదాబైనామా పుస్తకం అని కొడితే అది ఫ్రీగానే ఉంటుంది, పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంటుంది, ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ అంశమే కాదు, ఆంధ్రప్రదేశ్లో సాదాబైనామా క్రమబద్ధీకరణకి ఇంతకుముందు ప్రయత్నం జరిగినప్పుడు కూడా అక్కడున్న చట్టాల నియమాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఒక చిన్న పుస్తకాన్ని తయారు చేశాం. క్రమబద్ధీకరణ మీద వచ్చిన ప్రశ్నల సమాధానాలకు సంబంధించి ఆ పుస్తకం కూడా అందుబాటులో ఉంటుంది. కొంత అందులో సమాచారం కూడా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా చదివే ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు కూడా ప్రభుత్వం మళ్ళొకసారి మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత, ఫార్మాట్లు సిద్ధం చేసిన తర్వాత, ఈ ప్రక్రియ మొదలైన అంటే నోటీసులు ఇచ్చే ప్రక్రియ మొదలయ్యే లోపల మళ్ళొక్కసారి ఒక చిన్న పుస్తకాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడున్న ప్రశ్నల సమాధానాలు కావచ్చు, కొత్త చట్టం ఏం చెప్తుంది, రూల్స్ ఏం చెప్తున్నాయి, ఇప్పుడున్న ప్రాసెస్ ఏంటి, చెక్ లిస్ట్ ఏంటి, వీటన్నిటిని కూడా చేసే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కొంత మార్గదర్శకాలు జారీ చేయాలని ఎదురు చూస్తున్నాం. అది అయిన వెంటనే మళ్ళీ ఒక పుస్తకం వస్తుంది. ఇప్పుడు దాకా కీలకమైన అన్నిటికీ కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేశా. పాత అసలు చరిత్ర ఏంటి, ఆ 71 చట్టం ఏం చెప్పింది, ధరణి చట్టం ఏం చెప్పింది, భూభారతి చట్టంలో సాదాబానికి సంబంధించి ఏముంది, ఇన్నేళ్ళు దరఖాస్తులు తీసుకొని కూడా పెండింగ్లో ఎందుకున్నాయి, గౌరవ హైకోర్టు ఏమి తీర్పిచ్చింది, నోటిఫికేషన్ ఏంటి, అన్నిటిని కూడా నేను సవివరంగా చెప్పే ప్రయత్నం చేశా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది చివరి అవకాశం, మళ్ళీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఎవరైనా సరే 2020లో దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఈ ప్రక్రియ ద్వారా చేయాల్సిన కార్యక్రమాలు చేసి పట్టా పొందే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆర్డీఓ తీసుకునే చర్య ఆర్డీఓ గనక ఈ ప్రక్రియ మీద ఒక తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చి ఉంటే, లేదా క్రమబద్ధీకరణ చేయకపోయినా, దరఖాస్తును తిరస్కరించినా, ఒక లెవెల్ అప్పీల్ కూడా పోవడానికి భూభారతి చట్టం అవకాశం కల్పించింది. ఆర్డీఓ ఇచ్చిన తీర్పుల మీద జిల్లా కలెక్టర్ దగ్గరికి మీరు అప్పీల్కి వెళ్ళొచ్చు. ఆర్డీఓ స్థాయిలో సాదాబైనామా దరఖాస్తు కనుక తిరస్కరణకు గురైతే అప్పీల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. లేదా ఎప్పుడైనా సరే సివిల్ కోర్టుకు పోయి అక్కడ మీరే యజమాని ఒక ఆర్డర్ తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ఏదో ఒక ప్రయత్నం ద్వారా మీ భూమికి పట్టాలు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. రెవెన్యూ యంత్రాంగానికి కూడా విన్నపం ఏంటంటే, ఇది చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన సమస్య. కొంత మనం లిబరల్గా ఆలోచించాల్సిన అంశం కూడా. లిబరల్గా ఆలోచించేంత మాత్రాన తప్పుడు పద్ధతిలో మళ్ళీ ఇంకేం చేయాలని కాదు. రెవెన్యూ యంత్రాంగం కనుక భూమి కొన్నరా లేదనే మాటని పక్కాగా నిర్ధారించుకొని, కొనుగోలు చేసిన వ్యక్తి చేతిలో కనుక ఆ భూమి ఉన్నట్లయితే మిగతా అంశాలలో ఈ చట్టం వెల్ఫేర్ నియమం కాబట్టి వెల్ఫేర్ చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేసే విధానం వేరుంటుంది, క్రిమినల్ చట్టాలను ఇంటర్ప్రిట్ చేసే విధానం వేరుంటుంది. క్రిమినల్ చట్టాలను స్ట్రిక్ట్గా ఇంటర్ప్రిట్ చేయాలి. వెల్ఫేర్ చట్టాలు, సంక్షేమ చట్టాలను మనం కొంత వాళ్ళ అనుకూలంగా చట్టాన్ని వాడుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి భూమి కొన్న మాటని, వాస్తవంగా ఉన్నాడా లేదా మాటని స్ట్రిక్ట్గా చూసి, మిగతా అంశాలు కొంత లిబరల్గా వెళ్ళగలిగితేనే ఈ ప్రక్రియ ద్వారా 10 మందికి మనం ఎవరైతే దరఖాస్తు చేసుకున్న జెన్యూన్ రైతులు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ సాదాబైనామా ప్రక్రియ చేసేటప్పుడు కూడా 9,80,000 దరఖాస్తులు ఉన్నాయి. కాబట్టి ఈ దరఖాస్తులని గ్రామాల వారీగా విభజించుకొని ఒకసారి సంబంధిత అధికారి గ్రామాలకే పోయి విచారణ చేసినట్లయితే మరింత ఎక్కువ మంది దరఖాస్తుల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ కార్యాలయాల్లో కూర్చొని చేసే కంటే గ్రామానికి వెళ్ళినప్పుడు విచారణ చేయొచ్చు, స్టేట్మెంట్ రికార్డ్ చేయొచ్చు, లోకల్ సాక్ష్యాలు పరిశీలించవచ్చు. కాబట్టి ఆ ప్రక్రియ చేయడానికి అవకాశం ఉంటుంది.